ఇచ్చేద్దామన్నారు, ఎప్పుడు ఇచ్చారు? ₹1 కూడా ఇవ్వలేదు మీరు. కాబట్టి గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఉసురు తగులుతో మట్టుకే భస్మైపోతారు. ఎంతసేపు మీరు అవయేశారాలు తన్నుకోవడం కాదు, ఎదురు చూడండి. బాబు తల్లికి వందనం ఎక్కడా, సూపర్ 6 ఎక్కడా అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖాళీ ప్లేట్లపై శబ్దం చేస్తూ అల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శతక బుల్లిబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఆందోళన చేపట్టారు. వివిధ మండలాల నుండి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో నినాదాలు చేస్తూ ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి 100 రోజుల పాలనపై విమర్శలు గుప్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ యొక్క మహాకూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో ప్రముఖమైనది సూపర్ 6 హామీలటువంటి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మరి 100 రోజులు పరిపాలన పూర్తయినప్పటికీ ఈ రోజు వరకు ఆ ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు మరి అమలు చేయడం అనేది బాధాకరం. మరి దీనికి నిరసనగా మా పిసిసి అధ్యక్షుడు శర్మిలారెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమం చాలా విజయవంతంగా దిగ్విజయంగా జరుగుతుంది. వాటికి సహకరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఒక అధ్యక్షుడు నాయకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క బాగోగుల కోసం పనిచేయాలి. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎంతసేపు పక్క వాళ్ళని తిట్టామా, ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టామనేటువంటి చూస్తున్నారు తప్ప ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మరి ఈ 100 రోజులు పూర్తయినప్పటికీ కూడా దాన్ని అమలు చేయడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. మరి ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ మరి సమీకరించి గ్రామ స్థాయిలో తీసుకెళ్ళడానికి మా శర్మిలారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మరి మేము కూడా డిసిసి అధ్యక్షులుగా మేము కూడా ఖచ్చితంగా నా పార్లమెంటు పరిధిలో మరి పాలకొండ నుంచి ఇటు రంపచోడవరం వరకు ఖచ్చితంగా మాకున్నటువంటి 41 మండలాల్లో కూడా ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాలని ఈ యొక్క మరి కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క మోసపూరితమైనటువంటి పరిపాలనని ఖచ్చితంగా ఎండగడతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ ఇలాంటి ప్రభుత్వాలకి గుణపటం చెప్పే విధంగా మేము మరి ప్రణాళిక చేసుకుని ముందుకు వెళ్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.